second and higher order. సో ఈ సెకండ్ ఆర్డర్ హయ్యర్ ఆర్డర్కి వచ్చేసరికి మనం 2 కేసెస్ సాల్వ్ చేయాలి. అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ Okay. సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ వచ్చేసరికి ఎల్హెచ్ఎస్ సైడ్ని మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఆర్హెచ్ఎస్ సైడ్ని పర్టికులర్ ఇంటిగ్రల్. ఇవి రెండు సాల్వ్ చేయాలి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్కి వచ్చేసి మనకి దీన్ని సాల్వ్ చేయడానికి మనకి 4 టైప్స్ ఉంటాయి, 4 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. రియల్ అండ్ డిఫరెంట్ ఆర్ డిఫరెంట్. లైక్ సపోజ్ 2, 3, 4 మైనస్లు కూడా రావచ్చు, ఎక్స్ట్రా అండ్ సో ఆన్. ఇలా వచ్చాయనుకో, సపోజ్ నీకు వచ్చిన రూట్స్ అనేవి మనకి ఎన్ని రూట్స్ వచ్చాయనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ 1, 2, 3 వచ్చేసాయి కాబట్టి C1 ప్లస్ C2 ప్లస్ C3 అని రాసేసి ఫస్ట్ది 2 కాబట్టి e⁻2x, 3 అయితే e⁻3x, నెక్స్ట్ది e⁻4x. ఇప్పుడు మైనస్ వస్తే ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం, అంతే డిఫరెన్స్. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. మనం సాల్వ్ చేసిన క్వశ్చన్ బట్టి ఇక్కడ రాసేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాల్వ్ d² ప్లస్ సాల్వ్ d² ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఈక్వల్స్ టు 0 ఇలా ఇచ్చాడనుకో క్వశ్చన్. మనం ఎల్హెచ్ఎస్ పార్ట్ అంటే ఇది, ఆర్హెచ్ఎస్ పార్ట్ అనేది రైట్ సైడ్ కాబట్టి ఇది సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇది సాల్వ్ చేయాలి లెఫ్ట్ సైడ్ పార్ట్. దీన్ని సాల్వ్ చేయడానికి మనం క్యాల్సిని యూజ్ చేయొచ్చు, లేదా మనం స్కూల్ లెవెల్స్లో నేర్చుకున్న -b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac/2a రూల్ని యూజ్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం స్కూల్ లెవెల్లో ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ABCD వాల్యూస్ ఏంటి అంటే d²కి ముందు ఉండేది a వాల్యూ, ఇది b వాల్యూ, ఇది c వాల్యూ అనమాట. అంటే 1, 3, 2 a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ b వాల్యూ ఈజ్ 3. సో -3 ప్లస్ ఆర్ మైనస్ √of b² ఈజ్ 3², 4 into a value is 1 and 2 by 2 of 1 equals to -3 plus or minus 3² is 9 minus 4 2s are is 8 by 2. Therefore -3 plus or minus √9 minus 8 is 1. √1 is 1 by 2. అయితే మనకి క్వశ్చన్ అనేది d² తో స్టార్ట్ అయింది, స్క్వేర్ తో స్టార్ట్ అయిందంటే 2 రూట్స్ రావాలి. ఇక్కడ క్యూబ్ తో స్టార్ట్ అయితే 3 రూట్స్ రావాలి. ఇప్పుడు ఇది కదా మనకుంది ఏంటి, -3 ప్లస్ ఆర్ మైనస్ 1/2 ఉంది. ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకుందాం. -3 ప్లస్ 1/2 -3 మైనస్ 1/2. -3 ప్లస్ 1 ఎంత వస్తుంది మనకి, -2/2 -4/2. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are, ఇది 2 2s are. Therefore 2 1s are 2 2s are. ఇవి రూట్స్ వచ్చాయి ఇప్పుడు మనకి. ఇవి రియల్ అండ్ డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్గానే ఉన్నాయి కాబట్టి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ అని రాస్తాం. ఎన్ని రూట్స్ వచ్చాయి మనకి ఇక్కడ, 2 రూట్స్ కాబట్టి C1 ప్లస్ C2 అని మెన్షన్ చేసేసి ఫస్ట్ వన్ ఈజ్ -1 కదా, e⁻−1x, సెకండ్ వన్ ఈజ్ -2x. ఇది రాసేస్తే అయిపోతుంది ప్రాబ్లం. అయితే మనకి దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ 132 వాల్యూస్ క్యాల్సిలో ఎంటర్ చేసేస్తే డైరెక్ట్ ఇవి డిస్ప్లే అయిపోతాయి మనకి. ఓకే మ్యామ్. ఇప్పుడు నీ దగ్గర ఉందా క్యాలిక్యులేటర్? ఉంది కానీ జూనియర్కి ఇచ్చాను. ఓకే నేను రేపు తీసుకుంటాను మేడం. ఓకే నెక్స్ట్ వన్ సాల్వ్. ఇది ఫస్ట్ రూల్ కదా. సెకండ్ రూల్ వచ్చేసి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ కూడా రావచ్చు కదా, డిఫరెంటే రావాలని లేదు. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్.
రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. అంటే లైక్ ఇప్పుడు నీకు -1 వచ్చింది అనుకో, మళ్ళీ అగైన్ -1 వస్తుంది. అట్లా ఎన్ని రూట్స్ ఉన్నాయి? 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి C1 ప్లస్ C2 అని పెట్టేసుకుందాం. ఫస్ట్ది ఏంటిది? e⁻−1x, e⁻−1x. నెక్స్ట్ది కూడా e⁻−1x రాసేసిన తర్వాత ఈ రెండు కామన్ కాబట్టి C2కి ముందు x పెట్టుకో. అదే రూల్. సపోజ్ ఇప్పుడు నీకు 3 రూట్స్ వచ్చాయనుకో, 3 రూట్స్ 2, 2, 2 3 రూట్స్ వచ్చాయనుకో, అవి 3 వచ్చాయి బట్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా. 3 రూట్స్ C1, C2, C3 ఇలా రాసేసుకొని e⁻2x, e⁻2x, e⁻2x అని పెట్టేసుకొని కామన్ కాబట్టి దీనికి x, ఇప్పుడు ఇది x² వస్తుంది. 4 రూట్స్ వస్తే ఇంకా నెక్స్ట్ C4 రాసేసి అక్కడ x³ రాస్తాం. అదొక రూలు. సపోజ్ ఇప్పుడు 2 రూట్స్ ఈక్వల్ వచ్చేసి నీకు -3, -3 వచ్చి థర్డ్ వన్ డిఫరెంట్గా వచ్చింది అనుకో. ఇప్పుడు 3 రూట్స్ వచ్చాయి, ఇవి రెండు ఈక్వల్ ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. అసలు ఫస్ట్ 3 వచ్చాయి కాబట్టి ఇక్కడ C1, C2 అండ్ C3 రాసేసి ఇది e⁻−3x, e⁻−3x, e⁻1x రాసుకున్నాక ఈ రెండు కామన్ కాబట్టి సెకండ్ దాని దగ్గర x వాల్యూ పెట్టుకో. అట్లా రాయాలి. ఈ రూల్ అర్థమైందా? ఇది సపోజ్ ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సాల్వ్ d² ప్లస్ 4d ప్లస్ 4 into y equals to 0. Same. Now use the formula is -b plus or minus b² minus 4ac by 2a. Now here a value is 1 and b value is 4 and c value is 4. Then substitute here 4 plus or minus 4² minus 4 into a value is 1 and the c value is 4. Again -4 plus or minus, here 4² is 16 minus 4 4s are 16 minus 16 by 2. 16 minus 16 is 0. Therefore -4 plus or minus 0 by 2. So here d² plus 4d plus 4 means second order, means 2 values కావాలి. 2 roots కావాలంటే మనకి -4 plus 0 by 2 and then -4 minus 0 by 2. -4 by 2 is -2. Again here also -2. The 2 roots are real and equal. -2, -2. 2 roots are real and equal. So 2 roots means first put C1 plus C2 and e⁻−2x. Here also e⁻−2x. Equal means put x for the second term. Okay. And the next rule. So 2 rules are over. First rule is real and different and the second rule is real and equal. Then next, third rule. Roots are real and imaginary. Roots are real and imaginary. Like suppose a plus ib, comma a minus ib. Here a value is the real and b is the imaginary part. అంటే I ఉన్న పార్ట్ ఇమాజినరీ, I లేదు కాబట్టి a అనేది రియల్ పార్ట్ అవుతుంది. సో రియల్ అండ్ ఇమాజినరీ వచ్చేసినప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది మనకి e⁻ రియల్ పార్ట్ అంటే e⁻ax and c1 cos bx plus c2 sin bx. 2 కాన్స్టెంట్స్ కాబట్టి c1 c2 cos bx నెగటివ్ సైన్ కేమో నెగటివ్ bకి సైన్ వస్తుంది. ఈ రెండు రియల్ సేమ్ కాబట్టి ఎక్స్పోనెన్షియల్ రాసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ d² plus 4d plus 13 into y equals to 0. Then again use the formula -b plus or minus b² minus 4ac by 2a. Here a is 1, b 4 and c is 13. b value 4 square minus 4 into 1 into 13 by 2 into 1 plus or minus 4 square 16 minus 13 4s are 52
by 2. Therefore, minus 4 plus or minus 16 minus 52 is 16, so 36 minus 36 by 2. Therefore, minus 4 plus or minus under root 36, we know under root 36 is 6. 6. But under root of minus is I. Fixed I. value. Under root of minus is I. You know? Okay. By 2. So then take 2 is the common. 2 కామన్ టర్మ్ తీసుకుంటే 4 లోంచి 2 వెళ్ళిపోతే 2 ఉంటుంది కదా, సో minus 2 ప్లస్ ఆర్ మైనస్ 6 లోంచి 2 వెళ్ళిపోతే 3 బై 2 2 క్యాన్సిల్ చేసేసుకో. మనకి 2 రూట్స్ కావాలి కదా, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. దేర్ఫోర్ minus 2 plus 3i కామా minus 2 minus 3i. minus 3. ఇక్కడ minus 2కి i అనేది లేదు కదా, అది రియల్ అవుతుంది, అంటే అది వాల్యూ. ఇక్కడ 3కి i ఉంది కాబట్టి అది b వాల్యూ, b ఈక్వల్ టు అవుతుంది 3 అనేది. Okay. మనకి ఈ రూల్ ఉండాలి, ఇది బై హార్ట్ చేసుకొని ఉండాలి. ఏంటి? ఈ పవర్ ax, ఈ పవర్ హియర్ ఏ వాల్యూ minus 2 కదా, c1 cos b వాల్యూ 3 కదా 3x, c2 sin 3x. జస్ట్ మనకు వచ్చిన రూట్స్ లోంచి ఏ వాల్యూ ఏంటి అంటే ఐ లేని పార్ట్ని ఏ కింద తీసుకోవాలి, ఐ ఉన్న పార్ట్ బి కింద రాసేసుకొని ఇది బై హార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ప్లేస్లో -2 అండ్ బి ప్లేస్లో 3 సబ్స్టిట్యూషన్ ఉండాలి అంతే, జస్ట్. ఓకే మ్యామ్. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 ఈస్ రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఇంకా అక్కడ రియల్ పార్ట్ ఉండదు, రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఓకే. ఇమాజినరీ మీన్స్ జస్ట్ ఇక్కడ ఏ పార్ట్ మిస్ అవుతుంది అంటే ఐబి మైనస్ ఐబి వస్తుంది. అంటే ఈ ఏ పార్ట్ మిస్ అయ్యి ఐబి వస్తుంది. ఏ పార్ట్ మిస్ అయిందంటే ఇది మిస్ అవ్వాలి, ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. c1 cos bx, c2 sin bx. ఎగ్జాంపుల్ తీసుకుంటే d square plus 4 into y equals to 0. d square plus 4 into y equals to 0. Therefore, minus b plus or minus b square minus 4ac by 2e. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ ఇస్ 1, ఇక్కడ బి వాల్యూ లేదు, కాన్స్టెంట్ ఉంది. మనకి ఎలా ఉండాలి, ఇది డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ కాన్స్టెంట్, ఈ ఫామ్ ఉండాలి. డి స్క్వేర్ వాల్యూ ఇస్ ద ఏ, డి వాల్యూ ఇస్ ద బి అండ్ ద కాన్స్టెంట్ వాల్యూ సి కింద ప్రిఫర్ చేస్తాం. బట్ ఇక్కడ డి మిస్ అయింది కదా, డి మిస్ అయిందంటే బి వాల్యూ 0 అని మెన్షన్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఇది 4 తీసుకోకూడదు. సో 0 is the b value and 0 minus 4 into a value 1, c value is 4 by 2 into 1. Therefore 0 plus or minus 0 minus 16 by 2, 0 plus or minus root 16 is 4 and root of minus is I. Root లో I by 2. 2 roots కదా, ఒకటి plus 4i and the second one is minus 4i by 2. 2 ones are 2 twos are 2 ones are 2 twos are. Therefore 2i comma minus 2i. ఓన్లీ ఇమాజినరీ వచ్చేసాయి. ఇమాజినరీ వచ్చిందంటే మనకి c1 cos bx ప్లస్ c2 sin bx. c1 cos bx, b value is 2x, c2 sin 2x. ఈ 4 రూల్స్ వస్తే మన LHS పార్ట్ ఏదైనా చేసేయచ్చు ఈ చాప్టర్లో. ఓకే. మనకి LHS పార్ట్ ని సాల్వ్ చేస్తే ఈ 4 రూల్స్ లోంచి ఏదో ఒక రూల్ ప్రకారం రూట్స్ వస్తాయి మనకి. ఓకే మ్యామ్. ఇప్పుడు RHS సైడ్ వచ్చేసి మనకి RHS ఫస్ట్ వన్ ఈజ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది, అంటే e to the power of ax అండ్ sin ax or cos ax. And the third one is x power n, and like x square, x cube ఉంటాయి రైట్ సైడ్. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్, ఫోర్త్ టైప్ ఉందో లేదో చూద్దామండి. ఇది మీకు ఈ పవర్ ax ఇంటూ ఐ థింక్ ఓకే ఈ పవర్ ఉందిలే, ఇది ఈ పవర్ ax ఇంటూ v of x
ఈక్వాలిటీ ఇక్కడ సైన్ ఉండొచ్చు, కాస్ ఆర్ ఎక్స్లు ఉండొచ్చు. ఓకే. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్. వి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆర్ కాస్. ఈ 5 టైప్స్ ఉంటాయి రైట్ సైడ్. ఈ 5 టైప్స్ కనుక కంప్లీట్ అయితే చాప్టర్ అయిపోతుంది ఇది. అయితే ఓకే. ఇవి సింపుల్ గా ఉండవు. ఇవి డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి అన్నిటికీ. అయితే ఇప్పుడు ఓకే. ఫస్ట్ టైప్ తీసుకుందాం అనుకో. సపోజ్ రైట్ సైడ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ తీసుకుంటే అసలు క్వశ్చన్ ఎలా ఇస్తారు, మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది చూడాలి ముందు. ఓకే. ఫస్ట్ టైపా సెకండ్ టైపా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఏ టైప్ కైనా సేమే ఉంటుంది, వాటికి ఏం చేంజ్ అవ్వదు. మనం ఆర్హెచ్ఎస్ ఓకే. పార్ట్ని బట్టి టైప్ చేంజెస్ చేసుకోవాలి. ఓకే. సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6 ఇంటూ వై ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ 4x ఇచ్చాడు. అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఎక్స్పోనెన్షియల్స్ ఇస్తే మనం ఫస్ట్ టైప్ చేయాలి. ఓకేనా. ఆర్హెచ్ఎస్ సైడ్ అంటే ఇక్కడ ఈ పవర్లు కాకుండా సైన్లు కాస్ట్లు ఇస్తే అది సెకండ్ టైప్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ టైప్ చేస్తున్నాం అంటే ఈ పవర్ ఉన్నప్పుడు చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలంటే ముందైతే ఇది ఇంతకు ముందు చేసాం కదా, సేమ్ ప్రాసెస్ చేయాలి. ఎల్హెచ్ఎస్కి ఏం చేస్తాం మనం, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a రూల్ని యూజ్ చేయాలి. ఈ రూల్ని యూజ్ చేసి ముందు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏ వాల్యూ 1, బి 5, సి 6. బి వాల్యూ 5 కదా, -5 ప్లస్ అవుతుంది -5² 4 ఇంటూ ఏ వాల్యూ 1, సి వాల్యూ 6, 2 ఇంటూ 1. therefore 5 plus or minus under root of 5 square is 25, 4 6 are 24/2. Therefore 5 plus or minus 25 minus 4 is 1/2. 2 roots kada, so 5 plus 1/2 comma 5 minus 1/2. 6/2 is 3, ఇది 2 వస్తుంది. రూట్స్ ఇప్పుడు మనకి ఎలా వచ్చాయి, రియల్ అండ్ డిఫరెంట్. ఫస్ట్ కేసు వచ్చింది, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. therefore 2 రూట్స్ కదా, c1 plus c2 అని పెట్టేసి ఫస్ట్ వన్ ఈస్ 3 e power 3x అండ్ ద సెకండ్ వన్ ఈస్ 2 e power 2x. సిఎఫ్ పవర్ 2. పార్ట్ అయిపోయింది, అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కమింగ్ టు ద రైట్ సైడ్ పార్ట్. రైట్ సైడ్ పార్ట్ని మనం పిఐ పర్టికులర్ ఇంటిగ్రల్ కింద మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు పిఐ పార్ట్ తీసుకుంటే రైట్ సైడ్ ఏమి ఇచ్చాడు, ఈ టు ది పవర్ ఆఫ్ 4x, రైట్. 4x. యా మ్యామ్. బై ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్ అని చూసావా, అది కూడా రాయాలి డినామినేటర్లో. ఎల్హెచ్ఎస్ ఓకే. సైడ్ ఏమి ఇచ్చాడు, డి స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6. ఈ రూల్లో అంటే ఎక్స్పోనెన్షియల్స్ ఇచ్చినప్పుడు రూల్ ఏంటంటే ఎక్స్కి ముందు ఉన్న వాల్యూని డి ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అంటే హియర్ డి ఈక్వల్ టు ఎక్స్కి ముందు వాల్యూ ఏముంది ఇక్కడ మనకి 4 కదా, డి ప్లేస్లో 4d సబ్స్టిట్యూషన్ చేసేసుకోవాలి. ఈ పవర్ 4x బై 4 square minus 5 into 4 plus 6. Therefore, e to the power of 4x by 4 square is 16, 5 4s are 20 plus 6. E to the power of 4x by 16 plus 6 is 22. 22 minus 22. అయిపోయింది. సో ఇది ఆర్హెచ్ఎస్ సైడ్ది, ఇది ఎల్హెచ్ఎస్ సైడ్, బోత్ని యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏమొచ్చింది, c1 e power 3x, c2 e power 2x and RHS part side is e power 4x/2. అట్లా అలా రాస్తే మనకి ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. అంటే మనకి ఈ టైప్స్లో ఫస్ట్ టైప్లో ఎక్స్పోనెన్షియల్స్ ఉంటాయి. ఎక్స్పోనెన్షియల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనము ఎక్స్కి ముందున్న వాల్యూని డి ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఓకే. సపోజ్ ఇక్కడ 2 ఉందనుకో, 2 పెడతాం. -2 ఉంటే -2, ఏ వాల్యూ ఉంటే ఎక్స్కి ముందు ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. నెక్స్ట్
solve d square plus 16 into y equals to e to the power of minus 4x. ఇది సాల్వ్ చేయాలి. d square plus 16 into y equal to e to the power of minus 4x. ఫస్ట్ LHS పార్ట్ తీసుకుంటే మనకి మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ b square minus 4ac by 2e. Here a value is 1, no b value, and the c value is 16. B value 0, 16 square is, sorry, b value 0, 4 into 1 into 16 by 2 into 1. Therefore 0 plus or minus minus 64 by 2. 0 plus or minus root 64 ante 8 వస్తుంది. Root of minus is I by 2. Therefore plus or minus 8i means plus 8i by 2, and the next one is minus 8i by 2. 2 ones are 2 4s are 4i. సో ఇక్కడ జస్ట్ 4i minus 4i వచ్చింది అంటే ఇమాజినరీ వచ్చేసినట్టు మనకి. రూట్స్ ఆర్ ఇమాజినరీ అంటే రూల్ నెంబర్ 4, రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఇమాజినరీ వస్తే కాస్ సైన్ వాడాలి. c1 కాస్ వాల్యూ ఇస్ 4x ప్లస్ c2 సైన్ 4x. మైనస్ 4 మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 4x. ఇప్పుడు రైట్ సైడ్ ఏముంది మనకి, RHS సైడ్ e to the power of minus 4x by ఇక్కడ పార్ట్ కూడా తీసుకోవాలి, d square plus 16 అనేది. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది, x కి ముందున్న వాల్యూని d ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో x కి ముందు ఏముంది మైనస్ 4 కదా, సో d ప్లేస్లో మైనస్ 4ని రాయాలి. Therefore e to the power of minus 4x by minus 4 square plus 16. e to the power of minus 4x by 4 square 16 plus 16. e power minus 4x by 32. సో కంప్లీట్ అయిపోయింది. రెండింటిని యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఓకే. cos 4x plus c2 sin 4x plus e power minus 4x by 32. ఓవర్. ఓకే.